the video. Welcome to day number 9. We are done since 9 days, guys. Okay, so let's do it. Now we are in the networking concepts. Networking is one of the very important ఎవరికైనా కానీ. ఎందుకంటే మీరు ఏం చేయాలన్నా కానీ networking plays a crucial role. Okay, you build the house, but you don't have the key. You don't have the lock to your home. Then what is the security? Security ఏముంది చెప్పండి. మీరు ఎన్ని బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నా ఎంత చేసినా కానీ మీ యొక్క ఇంటికి ప్రాపర్ సెక్యూరిటీ లేకపోతే వాట్ ద పాయింట్ ఆఫ్ బిల్డింగ్, రైట్? మీరు అందులో మీరు మనీ దాచుకోగలరా? ఇలా దాచుకుంటే వాళ్ళు దొంగ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు కదా. ఓకే, సో మెయింటైనింగ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ లోడ్ బ్యాలెన్సెస్ కాన్సెప్ట్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. Okay, so today we are going to discuss about the load balancers as Shri adigadu kabatti. Okay, so and we will discuss more in next class. Ee roju okati cheptanu, repu rest of the load balancers gurinchi maatladukundam, and this could be the one of the possibility of interview questions. Let's discuss about asalu load balancer ante enti. The name lone undi load balancer ante it will distribute the load. అర్థమైందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక వెబ్ అప్లికేషన్ని హోస్ట్ చేశారు. వెబ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్సైట్ని హోస్ట్ చేశారు అనుకుందాం. మీకంటే ఒక వెబ్సైట్ ఉంది, www.mahindra.com అని ఉంది. దానికి యూజర్స్ అందరూ వచ్చి యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే, ఎట్ ఏ టైం ఒక 1000 యూజర్స్ వచ్చి యాక్సెస్ చేస్తే ఏమైంది? సో అంటే రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి రెస్పాన్స్ ఇస్తే ఏమైంది? అఫ్ కోర్స్ దాని కెపాసిటీ మంచిగా ఉందనుకోండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఒకేసారి 1000 మంది కాస్త 1,00,000 మంది అయ్యారనుకో, నీ అప్లికేషన్ పర్ఫామ్ చేస్తుందా? లేదు. బికాజ్ నీకు మల్టిపుల్ రిక్వెస్ట్ లేట్ టైం వచ్చినాయి. సో రెస్పాన్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. చాలా వెబ్సైట్స్ స్లో ఉంటాయి చూడండి. బుక్ ఎస్పెషల్లీ ఏమన్నా పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ, మైట్ బి ఎనీథింగ్. మీరు చూడండి, తత్కాల్ చూసారా? ట్రైన్ టికెట్స్ ఇండియాలో చాలామంది గమనించే ఉంటారు కదా, చాలా బిజీ ఉండి తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి? ఎందుకంటే హై ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాటిని చేసుకోవడానికి. సో నీ అప్లికేషన్ అనేది అందరికీ డెలివర్ అవ్వాలంటే, నీ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే ఏం కావాలి? నీ అప్లికేషన్కి హై అవైలబిలిటీ కావాలి. ఏం కావాలి? వాట్ యు మీన్ హై అవైలబిలిటీ అంటే ఏంటి? ఎంతమంది వచ్చినా కానీ నీ యొక్క ఇన్స్టెన్సెస్, నీ యొక్క వెబ్సైట్ అనేది చాలా మంచిగా ఉండాలి. సో దానికి ఉండాలంటే అసలు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా? సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏ విధంగా వర్క్ అయితే, ఎలా వర్క్ అయితే చూద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద రిక్వెస్ట్ ఫర్ ద అండర్లైన్ EC2 ఇన్స్టెన్స్. లెట్స్ సే EC2 ఇన్స్టెన్స్ పైన ఒక వెబ్సైట్ పెట్టాం అనుకుందాం. ఇది ఏం చేస్తుంది? లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ని తీసుకుంటుంది, తీసుకొని ఏం చేస్తుంది? దాన్ని EC2 ఇన్స్టెన్స్కి ఇచ్చేస్తుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వేం చేసావు? ఒక 10 EC2 ఇన్స్టెన్సెస్ మీద నీ అప్లికేషన్ హోస్ట్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఫెయిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటే EC2 ఇన్స్టెన్స్ మీద పెట్టావు, నీ వెబ్సైట్ ఫెయిల్ అయిపోయింది. ఏం చేస్తావు అప్పుడు? ఏదో ఇష్యూ వచ్చింది, ఏం చేయద్ది? నీ వెబ్సైట్ ఎవరైనా యాక్సెస్ చేయగలరా? లేదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ అన్ అప్లికేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ఒకదాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అందరూ ఏమొస్తున్నారు? ఓకేనా, ఇది ఒక VPC, ఇక్కడ ఒక NAT గేట్వే ఉంది, ఇది ఒక సబ్నెట్ క్రియేట్ చేసిన ఒక సబ్నెట్ EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేశారు, నీ అప్లికేషన్లో ఏదో ఇష్యూ అయిపోయింది, నీ అప్లికేషన్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? యూజర్స్ యూజ్ చేసుకోగలరా? యూజ్ చేసుకోలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మెనీ యూజర్స్ అనే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇట్లా నీకు రెస్పాన్స్ ఇవ్వడం అనేది ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్కి కష్టం అయిపోయింది కదా, అవునా? సో దాని బదులుగా ఇక్కడ EC2 ఇన్స్టెన్స్, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇట్లా ఉందనుకుందాం. ఓకే, నీకు ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, నీ అప్లికేషన్ ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, ఇట్లా ఉందనుకుందాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏం చేస్తుంది? లోడ్ని ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసు? ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ అనా, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ అసలు ఇది
అవైలబుల్గా ఉందా లేదా, పని చేస్తుందా లేదా హెల్త్ చెక్ చేస్తుంది. ఎవరు హెల్త్ చెక్ చేస్తుంది? EC2 ఇన్స్టెన్స్ హెల్త్ చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఓకే ఫైన్ బాగుంది, దీనికి పంపించేసింది. ఇప్పుడు ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇది ఇక్కడికి పంపించింది. మళ్ళీ ఈ రెస్పాన్స్ వచ్చింది కదా, దీన్ని ఇట్లా బ్యాక్ వచ్చింది, ఈ రెస్పాన్స్ ఇట్లా బ్యాక్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకో EC2 ఇన్స్టెన్స్ ఉంది, అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని కూడా చెక్, ఇంకొక థర్డ్ రిక్వెస్ట్ వచ్చింది, దీనికి పంపించేస్తుంది. దీనికి రెస్పాన్స్ ఇచ్చి ఇంకో ఫోర్త్ పర్సన్ వచ్చాడు అనుకో, ఇక్కడ అవైలబుల్ ఉంటే ఇక్కడ ఇచ్చేస్తుంది, మరి ఇక్కడ అవైలబుల్ ఉంటే ఇక్కడ. ఇలా నువ్వు 100 EC2 ఇన్స్టెన్స్ పెట్టుకో, ఏం కాదు. ఇప్పుడు ఇది డౌన్ అయిపోయింది, డజంట్ మ్యాటర్, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? మిగతా పని చేస్తున్నాయి కదా. అంటే ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ని రిసీవ్ చేసుకుని ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వయా డిఫరెంట్ EC2 ఇన్స్టెన్స్కి. అర్థమైందా? మైట్ బి అది నీకు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకోటి కూడా చూద్దాం మనం, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఉన్నారు, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అనుకుందాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, లోడ్, దీన్ని ఏమంటారంటే ALB అంటారు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ELB, ఇలాంటి డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ట్రాఫిక్ వస్తుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని టైప్ ఇన్స్టెన్స్ ఏమున్నాయి, డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్, బర్స్ట్ఫుల్ ఇన్స్టెన్సెస్, మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? డిఫరెంట్ EC2 ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయని మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కండిషన్ ఒకటి పెట్టావు, ఎప్పుడైతే EC2 ఇన్స్టెన్స్కి 80% కంటే ఎక్కువ ట్రాఫిక్ వస్తే మిగతా ట్రాఫిక్ని ఇటు రౌట్ చేయమంటున్నాం. అర్థమైందా? అంటే ఏంటి, ఈ EC2 ఇన్స్టెన్స్ కెపాసిటీ ఏంటి, 100% ఉంది. బట్ ఈజీగా ప్రాపర్గా ఉండాలంటే ఏం చేయాలి, మిగతా ఇక్కడ 80% ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది ఎట్ ఏ టైం దీన్ని యాక్సెస్ చేయగలరు, దీని కెపాసిటీ అది అనుకుందాం మనం, ఓకే? ఎప్పుడైతే ఇక్కడ 8 మంది కంటే ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుంటే దీన్ని పంపించమంటున్నాం, అంటే నువ్వేం చేయొచ్చు చెప్పు, ఆటోమేటిక్గా నువ్వేం చేయొచ్చు అంటే వేరే ఇన్స్టెన్స్కి రౌట్ చేయొచ్చు, ఓకేనా? సో దీనివల్ల నీకు ఏమైంది అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 10 పెట్టుకున్నా కానీ చాలా కంపెనీస్లో ఓన్లీ 5 వాటిని అలో చేస్తారు. ఎందుకంటే వాడు రిక్వెస్ట్ రెస్పాన్స్ క్లియర్గా ఉండటం కోసం, ప్రాపర్గా ఉండటం కోసం ఈ విధంగా చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఓకే. అండ్ మోర్ ఎవర్ మీకు మన బర్స్ట్ఫుల్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ఏమైందంటే నీకు డూప్లికేట్గా వేరే ఇన్స్టెన్సెస్ కూడా క్రియేట్ చేస్తారు, ఓకేనా? అది వేరే కాన్సెప్ట్, బట్ టెంపరీగా దీన్ని చెప్తున్నాను నేను. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్. అర్థమైందా? ఓకే. అండ్ ఐ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట, ఓకేనా? ఏ విధంగా చేస్తుంది అండ్ హెల్త్ని ఎలా చెక్ చేస్తుంది, ఏ విధంగా చేస్తుందో కూడా చూద్దాం. ఓకే, లెట్స్ అంటే ఇది AWS డాక్యుమెంటేషన్ డెఫినేషన్. Elastic load balancer automatically distribute your incoming traffics across the multiple targets, such as EC2 instances, containers, and IP addresses in one or more availability zones. అంటే ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ అనేది one or two availability zones ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకంటే టు మేక్ యువర్ అప్లికేషన్ హైలీ స్కేలబుల్. ఎందుకు స్కేలబుల్ అంటున్నాను, ఒకటే అవైలబిలిటీ జోన్లో పెడితే ఏమైంది, దానికి ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో నీ అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోయింది కదా. అదే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో పెడితే ఏమైంది, నీ యొక్క అప్లికేషన్ అనేది హైలీ అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా? ఇట్ మానిటర్స్ ద హెల్త్ ఆఫ్ ద రిజిస్టర్డ్ టార్గెట్స్. ఇక టార్గెట్ అంటే ఎవరు, EC2 ఇన్స్టెన్స్, అది పనిచేస్తుందా లేదా హెల్త్ చెక్ చేస్తుంది. అండ్ రౌట్స్ ట్రాఫిక్స్ ఓన్లీ, ఒక నిమిషం, ఇట్ మానిటర్ ద హెల్త్ ఆఫ్ ద ట్రాఫిక్ రిజిస్టర్డ్ టార్గెట్స్. అండ్ what is this guys, come on, okay. And elastic load balancer scales your load balancer as an incoming traffic changes over a period of time. అంటే ఏంటి, నీ యొక్క ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ఇది కూడా చేంజ్ అవుతుంది, దీని బిహేవియర్ ఉంటుంది. ఇట్ విల్ ఆటోమేటికలీ స్కేల్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ వర్క్లోడ్స్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ ద ఫాలోయింగ్ లోడ్ బ్యాలెన్సర్స్: అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. యూ కెన్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ దట్ బెస్ట్ సూట్స్ టు యువర్ నీడ్స్. అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. మనం ఈరోజు వన్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? ఓకే. సో ద బెనిఫిట్స్ ఆఫ్ మానిటరింగ్, ఒక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వల్ల యూజ్ చేసుకోవడం ఏదనుకోండి, ఈ థింగ్స్ అన్ని మీకు నేను ఈ డాక్యుమెంట్ని, ఈ ప్రెజెంటేషన్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఫ్రమ్ దర్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద థింగ్, నేను యూట్యూబ్ని గూగుల్ సెర్చ్ చేసి డాక్యుమెంటేషన్ చూపిస్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్పు? డిస్ట్రిబ్యూటింగ్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్ టు ద అక్రాస్ ప్లాట్ఫామ్స్, different targets. TLS offloading and users authentication. అంటే ఇది ఏం చేస్తుందంటే మోర్ ఓవర్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ SSL TLS సర్టిఫికేషన్. ఎంతమందికి తెలుసు? SSL TLS అని విన్నారా పేరుని?
వినే ఉంటారు. శ్రీ విన్నావా? సర్టిఫికేట్స్, SSL, TLS సర్టిఫికేట్స్ ఉన్నారు. అంటే బ్రౌజర్ మీద మీరు ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డు థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి పర్చేజ్ చేస్తారు. ఏమైంది అప్పుడు? మీరు క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదో వెబ్సైట్లో ఇస్తున్నాం, అది ఎలా సెక్యూర్గా ఉంటుంది? ఈ సర్టిఫికేట్స్ ద్వారానే సెక్యూర్గా ఉంటుంది. ఇట్ విల్ చెక్ అనమాట. అండ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ట్రాఫిక్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా చీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం 10 lakhs వచ్చినా కానీ దిస్ లోడ్ బ్యాలెన్సర్ విల్ హ్యాండిల్. ఓకేనా? సపోర్ట్ టు ద రీడైరెక్ట్ టు ద ఫిక్స్డ్ రెస్పాన్సెస్, స్లో స్టార్ట్ టు సపోర్ట్ ద న్యూలీ రిజిస్టర్డ్ టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ నీ అప్లికేషన్ హోస్ట్ అయింది, ఎవ్రీథింగ్ మంచిగా ఉంది. అండ్ టాప్లో కూడా నువ్వేం చేయొచ్చు, ఏమన్నా అప్పటికప్పుడు ఇమీడియట్గా నీ వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేసినా ఏం చేసినా కానీ నీ ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ నీ ఇష్యూ కాకుండా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈవెన్ న్యూ టార్గెట్ని కూడా రిజిస్టర్ చేయొచ్చు. అవునా? క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ ఫర్ ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఎందుకంటే ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీకు ప్రాపర్గా మీకు ఏం చేస్తుందంటే చాలా బెటర్గా మీకు ఏం చేస్తుంది, నెట్వర్కింగ్ అంటే ఏ ఐపీస్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది చాలా మంచిగా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ సపోర్ట్ ద యూజర్ అథెంటికేషన్. అంటే ఏంటి, ఎవరైనా యూజర్స్ మిమ్మల్ని ఎవరైతే ఈ అప్లికేషన్స్ని యాక్సెస్ చేస్తున్నారో ప్రాపర్గా ఏం చేస్తుంది అంటే యూజర్స్ వాళ్ళు ప్రాపర్గా అథెంటికేట్ అయ్యారా లేదా, అంటే నేను మన క్యాప్చా చూసిన వాట్ ఎవర్ అథెంటికేషన్ ఇట్ ఈస్ అలా అవునా. ట్యాగ్ బేస్డ్ ఫిల్టరింగ్ ఏపీఎస్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అప్లికేషన్ అని మీరు AWSలో క్రియేట్ చేసినప్పుడు మీరు ట్యాగ్ చేయొచ్చు. వాట్ యూ మీన్ బై ట్యాగ్ గుర్తుందా? మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో. ట్యాగ్ అంటే ఏంది? మీరు ఒక రిజిస్ట్రేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 లోడ్ బ్యాలెన్స్లు క్రియేట్ చేశారు, మీకు గుర్తుండాలి ఒకటి, మీరు ఫస్ట్ ఏది క్రియేట్ చేశారన్నది. ఎట్లా తెలుస్తుంది? అన్నీ ఒకే పేర్లు ఇస్తే ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ట్యాగ్ని డిఫరెంట్గా పెట్టుకున్నారనుకోండి, మీరు ఈజీగా ట్యాగ్స్ వేసి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టుడే. మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ మనం ఇలా క్రియేట్ చేస్తున్నాం. అవునా, యూజర్స్ అంటే వీళ్ళు, మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఇలా EC2 ఇన్స్టెన్స్కి పెడతాము. ఓకే, ఇది ఎలా వర్క్ అవుద్ది, ఏ విధంగా వర్క్ అయిద్దో ఎవ్రీథింగ్ చేయబోతున్నాం మనం. ప్యూర్ హ్యాండ్స్ ఆన్ వీడియో కంప్లీట్గా మనం చేయబోతున్నాం. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు క్లాసిక్ లోడ్ సూటబుల్ ఫర్ ద దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ద సింపుల్ లోడ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రాఫిక్ అక్రాస్ ద మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్. CLB అంటారు. అంటే ఏంటి? క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇదేంటి? జస్ట్ నార్మల్ ట్రాఫిక్కి మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అంటే బెస్ట్ లోడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద HTTP అండ్ HTTPS ట్రాఫిక్స్ ప్రొవైడింగ్ ద అడ్వాన్స్డ్ రిక్వెస్ట్ రౌటింగ్ టార్గెట్స్ ఎట్ డెలివరీ అనే మోడర్న్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటి? ఇది నార్మల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, డజంట్ మ్యాటర్. ఓకేనా? బట్ ఈ ALB అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే సెక్యూర్ కనెక్షన్. ఎవరైనా కానీ ఓన్లీ HTTP అంటే అన్సెక్యూర్, HTTP అంటే సెక్యూర్గా ఎవరైతే కనెక్ట్ అవుదాం అనుకున్నారో దాన్ని మీ అప్లికేషన్ హోస్ట్ చేసుకోవాలనుకుంటే ALB అనేది బెస్ట్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఐడియల్ ఫర్ హ్యాండ్లింగ్ ద మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ వైల్ మెయింటైనింగ్ ద అల్ట్రా లో లేటెన్సీ. అంటే ఏంటి? ఎట్ ఏ టైము మీకు లాక్స్ ఆఫ్ ట్రాఫిక్స్ వచ్చినాయి, అంటే మీకు పింగ్స్ వచ్చినాయి. ఆ టైంలో ఏం చేస్తుంది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది? ప్రాపర్గా ప్రతి ఒక్కటి నెట్వర్కింగ్లో రౌటింగ్లో ప్రాపర్గా ఐడెంటిఫై చేసి, ఓకేనా, ఈవెన్ విత్ లో లేటెన్సీ అంటే ఏంటి? యూజర్కి క్విక్ రెస్పాన్స్ని, అంటే రెస్పాన్స్ క్విక్గా ఇవ్వడం దాన్ని ఏమంటారు? అరే నా అప్లికేషన్కి చాలా తక్కువ లేటెన్సీ ఉందంటే నువ్వు బెస్ట్గా చేస్తున్నట్టు. అర్థమైందా? ఓకే, లేటెన్సీ ఎక్కువ ఉందనేది ఏదో ఇష్యూ ఉందని అర్థం. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ చూడండి ఏముందో. helps deploy, scale and manage the virtual appliances such as firewall and instruction decision and prevention systems. బేసిక్గా గేట్వే అనేది నేను ఎక్కువ వాడలేదు, ఓకే, టు బీ హానెస్ట్ మీకు చెప్పాలంటే. బట్ ఇది ఎక్కువ దేనికి వాడుతుందంటే డిప్లాయ్ చేయడాన్నా చేయాలన్నా కానీ ఏమన్నా వర్చువల్ అప్లికేషన్స్ ఏమైనా సెర్చ్ చేయాలన్నా, ఎస్పెషల్లీ ఫైర్వాల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్నిటికి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ఎ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే దే విల్ గో త్రూ లాట్ ఆఫ్ ఫైర్వాల్స్. ఓకేనా? ఫైర్వాల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్స్లో కానీ అలాంటి వాటిలో ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సింగ్ వాడతారు. బట్ సో ఫార్ మై నాలెడ్జ్లో గేట్వే, నేను చాలామంది నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, దే వర్క్ ఆన్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. బట్ మోస్ట్లీ ALB NLB వర్క్ చేస్తున్నాను. ఈవెన్ మా కంపెనీలో ఈరోజు కూడా నేను వర్క్ చేస్తున్నాను ఎస్పెషల్లీ ఈ టాపిక్స్ మీదనే, ALB NLB మీదనే వర్క్ చేస్తున్నాను డే టు డే బేసిస్లో. అండ్ యా, లెట్స్ గో. టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా, చూడండి.
ఈరోజు మనం క్రియేట్ చేసేది ఏఎల్బి, ఓకేనా. రేపు మనం క్రియేట్ చేసేది ఎన్ఎల్బి. ఎన్ఎల్బి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఇది చూడండి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ excels at managing the HTTPS traffic, provides advanced request routing to services. ALB enables the path-based routing, support HTTP2 and WebSockets, allow you to implement the modern application architecture. ALB manage this process through listeners and rules and target groups that route the incoming traffic to the appropriate targets. అంటే మనం గుర్తుందా, నిన్న కూడా మనం ఎవరైతే మనం క్రియేట్ చేసిందండి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, వ్యాఫ్, అక్కడ మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అలాగేనే. కానీ ఐ థింక్ మీరు 90% ఆఫ్ ద వర్క్ మీరు చేసుకున్నారు, ఓకేనా. ఓకే, చాలా ఆఫ్ ద వర్క్ మీరు నిన్ననే నేర్చుకున్నారు. ఈరోజు అంత వర్క్ ఏమి ఉండదు అనమాట. సో ఇట్ విల్ బీ ఈజీ క్లాస్ ఫర్ యూ. బట్ ఈరోజు ఓన్లీ మనం నిన్న వ్యాఫ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, బట్ ఈరోజు మనం ఏఎల్బి నుంచి ఎలా రిక్వెస్ట్ వచ్చిందా మనం చూద్దాం. అర్థమైందా? సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎప్పుడైనా క్లాస్లో ఇట్స్ ఈజీ, నేను ఒక VPC క్రియేట్ చేసి ఒక EC2 క్రియేట్ చేసుకుని కాన్ఫిగర్ చేయొచ్చు. But whenever I'm creating from scratch. I'm creating VPC. I'm creating every connection. Why I'm doing every time? I can do one VPC all the time, right? నేను వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలి, మీరు అందరినీ డిస్ట్రాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎవ్రీ క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చొని డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే బిల్ వచ్చింది మీ అందరికీ. అర్థమైందా? సో నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా, మీరు క్విక్గా ఎక్కడ నేర్చుకుంటారండి. మీరు కూడా అలానే కీప్ డూయింగ్ ఎవ్రీడే. ఉన్న VPCని ఆల్రెడీ ఉంది కదా, డిఫాల్ట్ VPC ఉంది కానీ వాడుకోవద్దు. అలా వాడుకుంటే మీకేం రాదు. ప్రతి ఒక్కటి మీరు కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? ప్రతి స్మాల్ థింగ్ని ఏముంది 1 minute పని కదా. ఈరోజు మీకు వచ్చిందనుకో, ఎంతసేపు చెప్పండి VPC క్రియేట్ చేయడం? ఎంతసేపు? ఫస్ట్ రోజు మీకు టైం పట్టింది, ఈరోజు క్రియేట్ చేయడం ఎంతసేపు చెప్పు? 2 minutes పని కదా. సో కీప్ డూయింగ్ థింగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అప్పుడు మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ గో అండ్ క్రియేట్ ఎ VPC క్రియేట్ చేస్తున్నాను. VPC నేమ్ ఏం పెడదాం ఈరోజు? ALB VPC. ఓకే, ALB VPC కదా. ఓకే, ALB VPC శ్రీ అని పెడతాం ఈరోజు పేరు. 0.0.0/16. ఓకేనా, పెట్టేసాను. VPC క్రియేట్ అయిపోయింది. ఇమీడియట్గా ఏం చేస్తాం, VPC క్రియేట్ చేసిన తర్వాత సబ్నెట్స్ క్రియేట్ అవ్వాలి. ఓకేనా, శ్రీ VPC. ఇక్కడ చూడండి ఏం పెడుతున్నాను, శ్రీ పబ్లిక్ సబ్నెట్ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఏం పెడుతున్నా అంటే 10.0.0.1.0./24 పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ సబ్నెట్ ప్రైవేట్ అని పెడుతున్నాను. డోంట్ ఆస్క్ మీ వై ప్రైవేట్ అని. ఇక్కడ చూడండి, డెఫినెట్గా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమి ఇవ్వకపోతే అది డిఫాల్ట్గా తీసుకుంటుంది, బట్ మీరు 2 లొకేషన్స్ మినిమం ఇవ్వాలి. US East 2A తీసుకున్నాను, ఇక్కడ US East 2B తీసుకున్నాను. ఓకే, 10.0.0./24 పెడుతున్నాను. ఓకేనా, ప్రైవేట్ పబ్లిక్ నేమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. పబ్లిక్ సబ్నెట్, ఓకే, డజంట్ మ్యాటర్. 2B ఉంది, 2A ఉంది. లెట్స్ క్రియేట్ సబ్నెట్స్. 2 సబ్నెట్స్ కూడా క్రియేట్ చేసాం. ఇమీడియట్గా మనం ఏం చేయాలి, సారీ, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి, అది మర్చిపోయాను నేను క్రియేట్ చేయడం ఈరోజు. IGW. ఓకే, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశాను, దాన్ని VPCకి అటాచ్ చేయాలి కదా. ALB VPC శ్రీ. ఓకేనా, చేశాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఓన్లీ రౌట్ టేబుల్ మిగిలిపోయింది. రౌట్ టేబుల్కి వెళ్ళాను నేను, రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. VPCకి వెళ్ళాను, శ్రీ VPC వచ్చింది, క్రియేట్ చేశాను. ఇమీడియట్గా మనం ఏం చేయాలి, దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ రావాలంటే ఏం చేయాలి, నేను లోకల్ IP 0.0. ఇచ్చాను. ఇంటర్నెట్ రావాలంటే నాట్ గేట్వే ఇస్తున్నాను, ఇంటర్నెట్ గేట్వే ఇవ్వాలి నేను. ఇంటర్నెట్ గేట్వే మన దగ్గర ఏముంది, శ్రీ ఇంటర్నెట్ గేట్వే ఉంది, దాన్ని ఇచ్చేసాను నేను. బట్ దీనికి ఏం చేయాలి నేను, దీనికి ఇంటర్నెట్ రావాలి. ఇంటర్నెట్ రావాలంటే ఏం చేయాలి, నేను సబ్నెట్స్ని అసోసియేట్ చేయాలి కదా ఈ యొక్క నెట్వర్క్. అంటే ఇంటర్నెట్ గేట్వే లోపల నుంచే కదా మనకి సబ్నెట్స్లోకి వచ్చేది. అంటే నేను ఈ రెండింటిని అసోసియేట్ చేయాలి కదా, పబ్లిక్ ప్రైవేట్ని అసోసియేట్ చేసేసాను, అయిపోయింది. లెట్స్ గో. అంటే VPC క్రియేట్ చేసినాం, మనం ఏమేమి క్రియేట్ చేసినాం ఇక్కడ, VPC క్రియేట్ చేసినాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాం, రౌట్ టేబుల్ క్రియేట్ చేసినాం, సబ్నెట్స్ క్రియేట్ చేసినాం. లెట్స్ గో జంప్ ఇన్ టు ద EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. ఓకే,
EC2 ఫస్ట్ అంటున్నాను నేను. లెట్స్ గో టు ఉబుంటు. కీ ఇస్తున్నాను. నాకు ఆల్రెడీ కీ ఉంది. నెట్వర్కింగ్లో మనం మార్చాలి, ఎందుకంటే ఇప్పుడే మనం క్రియేట్ చేసినాం కాబట్టి. ALB VPC శ్రీ అని ఇస్తున్నాను. ఫస్ట్ శ్రీ పబ్లిక్ సబ్నెట్ తీసుకున్నాను. ఓకేనా, దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఆటో అసైన్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ SSH మాత్రమే ఉంది. బట్ మనకి వెబ్ అప్లికేషన్గా మనం చేసేది అంటే UI చూడాలి కదా నువ్వు. అందుకే నేను ఏం చేస్తానంటే HTTP పెడతాను. అంటే వెబ్ అప్లికేషన్ పింగ్ చేయడానికి ఎనీవేర్ పెడతాను. 0.0 అయిపోయింది. అండ్ ఆబ్వియస్లీ నిన్న మనకి గ్రూప్లో ఒకటి పెట్టాను, గుర్తుందా? స్క్రిప్ట్ పెట్టాను, గుర్తుంది కదా? దానివల్ల మనకి ఏమొస్తుంది, పబ్లిక్స్ బయట ఈ యొక్క ప్రైవేట్ IP అనేది కూడా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ పెట్టేసుకున్నాను, లాంచ్ కొట్టేసాను. మన EC2 ఇన్స్టెన్స్ ఒకటి అయిపోయింది. లెట్స్ గో అండ్ క్రియేట్ అనదర్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, అనదర్ EC2 ఇన్స్టెన్స్కి వెళ్తున్నాను నేను. EC2 సెకండ్ అని పెడుతున్నాను నేను. ఓకే, ఉబుంటు క్లియర్ చేస్తున్నాను. కీ పేరు ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. అగైన్ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, VPCకి వెళ్ళాను, VPC ఇచ్చాను, శ్రీ ప్రైవేట్ ఇచ్చాను. దీన్ని మళ్ళీ ఎనేబుల్ చేశాను, ఎందుకంటే పబ్లిక్ IP కావాలి కాబట్టి. ఆబ్వియస్లీ నేను ఇంకో సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేస్తున్నాను, HTTP సెక్యూరిటీ గ్రూప్. ఓకేనా, ఎనీవేర్ యాడ్ చేస్తున్నాను. 0.0 వచ్చేసింది. ఆబ్వియస్లీ నేను ఇందాక మళ్ళీ యూజర్ స్క్రిప్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే UIలో చూడాలి కాబట్టి. లెట్స్ గో అండ్ క్రియేట్ చేశాను. బికాజ్ ఎందుకు ఇక్కడ ఎందుకు టైం పడుతుంది, బేసిక్ ఇంతకుముందు టైం పట్టేది, ఇక్కడ ఇన్స్టాల్ అవడానికి స్టేటస్ రావడానికి ఎందుకు టైం పడుతుంది చెప్పండి? ఎందుకంటే ఇంతకుముందు మనం ఎప్పుడు యూజర్ డేటా ఇవ్వలేదు, రైట్? మనం యూజర్ డేటా ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి మనం చేసేసేవాళ్ళం. బట్ మనం ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ డేటా ఇచ్చినామో, యూజర్ డేటాలో ఏం చేస్తుంది చెప్పనా, ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇచ్చిన స్క్రిప్ట్ అది ఇన్స్టాల్ చేయాలి కదా టెర్మినల్ మీద, దానికి టైం పడుతుంది. అందుకే అది అక్కడ ఇన్స్టాలింగ్ అని వస్తుంది. ఓకేనా, ఈ యూజర్ స్క్రిప్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఏదైనా ఇప్పుడు నేను మాన్యువల్ కూడా చేయొచ్చు. అది ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. మీకు ఏమొచ్చింది, దాన్ని గూగుల్ చేయగానే పబ్లిక్ IPv4ని గూగుల్లో నీకు ఒక వెబ్ పేజ్ వస్తుంది, దాంట్లో మన IPs వస్తున్నాయి, సర్వర్ నేము అని ఇవన్నీ వస్తున్నాయి. ఇదే నేను చేయాలంటే ఏం చేయాలి, నార్మల్గా నేను ఒక అప్లికేషన్ నేను ముందు టెర్మినల్లో మనం కనెక్ట్ అవ్వాలి, టెర్మినల్ నుంచి కనెక్ట్ అయినట్టుగా. అక్కడ మనం అక్కడ టెర్మినల్లో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ టెర్మినల్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాం, ఇమీడియట్గా మనం ఏం చేయాలి, మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఒక దాని ఏమంటారు, index.html పేజ్ని క్రియేట్ చేయాలి. HTML పేజ్ క్రియేట్ చేసిన ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏం చేయాలి, అందులో మళ్ళీ మనం ఒక స్క్రిప్ట్ రాయాలి. ఏంటి, H1 అంటే ఏంటి, HTMLలో పెద్ద నేమ్ వస్తుంది, సర్వర్ నేమ్ డీటెయిల్స్ అని రాస్తాం. H2 హెడ్డింగ్స్ పెడతా ఉంటాం, లోపల డీటెయిల్స్ పెట్టి మన AWS అకౌంట్లో ఉన్న ప్రైవేట్ IPv4ని పుల్ ఓవర్ చేస్తాం. ఓకేనా, సో దీనివల్ల వచ్చే థింగ్ ఏమవుతుంది నీకు, ఇదంతా పెద్ద టైం వేస్ట్ పని కదా. మనం ఆల్రెడీ షెల్ స్క్రిప్ట్ రాసుకున్నాం. నేను ఎప్పుడైతే AWS ఇన్స్టాల్ చేసిన యూజర్ డేటాలు ఇస్తే ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, సో లెట్స్ రీఫ్రెష్ ఆల్ ద స్టఫ్. ఓకే, ఇది పాస్ అయింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పబ్లిక్ IPv4 తీసుకుందాం, దీన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి గూగుల్ చేద్దాం. చూడు, నీకు సర్వర్ డీటెయిల్స్ వచ్చింది, హోస్ట్ నేమ్ వచ్చింది, IP అడ్రస్ వచ్చింది. ఈ IP అడ్రస్ ఏంటి చెప్పండి, ఇదే కదా ఈ ప్రైవేట్ IP అడ్రస్. ఇక్కడ 10.0.1.79 కదా ఇక్కడ వచ్చింది, అవునా? సో ఈ IP అడ్రస్ని మనం పుల్ చేసినాం, అర్థమైందా? సో నౌ లెట్స్ గో అండ్ సీ ద నెంబర్ 2. యూజర్ స్క్రిప్ట్ వల్ల వచ్చే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఇప్పుడు నేను దీన్ని టైప్ చేస్తాను చూడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చింది కదా పబ్లిక్ IPv4ని, దీన్ని మనం టైప్ చేసినాం ఆబ్వియస్లీ. ఓకేనా, దీన్ని ఎప్పుడైతే మనం చేసామో, దీన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో, ఇక్కడ ఏమొచ్చింది, 10.0.2.85 వచ్చింది. ఈ 10.0.85 ఇది ఈ యొక్క ప్రైవేట్ IPv4 యొక్క అడ్రస్సే కదా, అవునా? 10.0.2.85 కదా. సో మనం దీన్ని చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం 2 EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి చెప్పండి, we need to create a load balancer. అర్థమైందా? లెట్స్ గో అండ్ క్రియేట్ a load balancer. లోడ్ బ్యాలెన్సర్ ముందు మనం టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. లెట్స్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇక్కడ మన AWS EC2 ఇన్స్టెన్స్ కదా వాడుకుంటుంది. ఇక్కడ చూడండి, మీరు లోడ్ బ్యాలెన్సర్ని వీటన్నిటికీ మీరు పెట్టచ్చు. ఏది, IP అడ్రస్కి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ కొన్ని IP అడ్రసెస్కే యాక్సెస్ ఇస్తాం అనుకున్నారు,
దానికి ఇవ్వాలంటే దానికి పెట్టుకోవచ్చు. బట్ మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని పెట్టినాం. టార్గెట్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఏంటి, ALB టార్గెట్. ఓకే, HTTP సేమ్ పోర్ట్ ఇస్తున్నాను, ఇక్కడ VPC మారుస్తున్నాను. ఓకే, సేమ్ థింగ్, ఇవన్నీ డిఫాల్ట్, ఏం మార్చట్లేదు నేను. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్ నెక్స్ట్. ఇక్కడ ఏంటి, అక్కడ VPC క్రియేట్ చేసి ఈ సబ్నెట్స్ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ అండ్ సెకండ్ పెట్టేశాను, ఇంక్లూడ్ పెండింగ్ అన్నాను నేను. సో మనం ఏం చేస్తున్నాను, వీటిని క్రియేట్ చేస్తున్నాను. ఇవి మన టార్గెట్ గ్రూప్స్. అంటే ఈ సబ్నెట్స్ వినాలి కదా, ఈ సబ్నెట్స్తోనే కదా మనకి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. క్రియేట్. ఓకేనా, ఇది ఇక్కడ హెల్త్, ఇది ఎప్పుడైతే ఇది ఎప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ హెల్త్ స్టేటస్ వచ్చింది అనమాట, ప్రాపర్గా ఉందా లేదా అనేది. సో నౌ లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ మనకి ఏంటి, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఉంది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. ALB అని అంటున్నాను. ఇంటర్నెట్ ఫేసింగ్, ఆబ్వియస్లీ ఇది మనకి ఇంటర్నెట్ ఫేసింగ్ ఉంది, ఇది ఒక IPv4ది. ఓకేనా, ఇంటర్నల్ చూడండి, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్స్ అండ్ టార్గెట్ విత్ ప్రైవేట్ IP అడ్రస్ కంపాటబుల్ IP. ఇదేంటి, ఇది ఇంటర్నల్ ఎందుకంటే చెప్పనా, విత్ ఇన్ మీ AWSలో విత్ ఇన్ మీ సర్క్యూట్లోనే విత్ ఇన్ మీ యొక్క నెట్వర్క్ ఫైర్వాల్లోనే చేయాలనుకుంటే ఇంటర్నల్ పెట్టుకోవచ్చు. బట్ మనం ఇంటర్నెట్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పెట్టేసినాము. ఇక్కడ ఏం చేసినాము, APC ఇచ్చినాము. ఆబ్వియస్లీ 2 అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయి మనకి. ఓకేనా, ఈ సబ్నెట్ సెలెక్ట్ అయిపోయినాయి మనకి ఇక్కడ. సో ఎప్పుడైనా కానీ ఈ ALB అనేది నీకు ఎక్కడి నుంచి రావాలి చెప్పు, ALB అనేది ఇంటర్నెట్ నుంచి రావాలి. ఓకేనా, ఎప్పుడైనా నీకు మనకి ఆల్రెడీ ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఇంటర్నెట్ నుంచి సమ్మన్ పింగ్ చేయాలంటే నువ్వు ఒక HTTP రూల్ అనేది, పోర్ట్ 80 రూల్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో అదేంటో చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడ యాడ్ రూల్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాను, ALB రూల్ అని పెడుతున్నాను. ఓకే, జస్ట్ SSH అని పెడుతున్నాను. ఓకే, ఇది ఇంటర్నెట్ నుంచి కదా మనం చేసేది. ఇక్కడ ఏమంటున్నాను, HTTP అంటున్నాను. పోర్ట్ 80 వచ్చింది, కస్టమ్ కాదు, ఎనీవేర్. కస్టమ్ అంటే ఏమైంది, కస్టమ్ అంటే ఓన్లీ ఆ లొకేషన్ నుంచి పింగ్ చేస్తే మాత్రమే పింగ్ అయ్యిద్ది. బట్ మనం ఎనీవేర్ పెడుతున్నాము. ఓకేనా, సో ఇప్పుడు దీని పేరు ఇది కదా, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. ఏమొచ్చింది, ఓకే సెక్యూరిటీ గ్రూప్ రాలేదు ఇంకా. అవుట్ బౌండ్ లో చేయాలనుకుంటా జగదీష్. లేదు, ఇన్బౌండ్లో చేయాలి. ఎందుకు ఇన్బౌండ్లో చేయాలంటే నెట్వర్క్ అనేది ఇన్కమింగ్ ట్రాఫిక్ కదా, ఇట్స్ నాట్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్. ఒక్క నిమిషం, దీన్ని తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు లోడ్ బ్యాలెన్సర్ పింగ్ చేస్తున్నావు. ఒక్క నిమిషం, ఇదేనా, ఓకే ఇక్కడ క్రియేట్ అయింది అసలు. HTTP రూల్ ఇదే కదా. ఓకే, HTTP TCP వచ్చింది, క్రియేట్ అయిపోయింది. ఓకే నైస్, ఇక్కడ రావాలి. డిఫాల్ట్ వచ్చింది, ఇది డిఫాల్ట్ కదా. EPC 1. ఓకే, ఓకే డిఫాల్ట్లోకి వెళ్తాను నేను. డిఫాల్ట్ ఇదే కదా. రేటింగ్ బాగుంటుంది, దీనికి ఒక రూల్ యాడ్ చేస్తాను. అక్కడ ఎందుకో నాకు రావట్లేదు అనమాట అది. HTTP పెడుతున్నాను, ఎనీవేర్ పెడుతున్నాను, సేవ్ ద రూల్. సేవ్ అయిపోయింది, డిఫాల్ట్ పెట్టేశాను. ఇక్కడ లిజన్, డెఫినెట్గా మనం టార్గెట్ గ్రూప్ని సెలెక్ట్ చేయాలి కదా. టార్గెట్ గ్రూప్ లోడ్ అవ్వట్లేదు ఏంటి. ఓకే, లెట్ మీ రీస్టార్ట్ గైస్, దర్ ఇస్ సంథింగ్ ఇష్యూ ఉంది. నేను మళ్ళీ చేసాను జగదీష్, నాకు ఇలానే వచ్చింది. మళ్ళీ ALB క్రియేట్ చేశాను. మళ్ళీ శ్రీ నువ్వేనా మాట్లాడేది? నేను మహేంద్ర జగదీష్. మహేంద్ర నువ్వేనా? ఓకే సారీ. నేను మళ్ళీ చేశాను, మళ్ళీ వచ్చింది. ఎందుకు అంటే ఒకేసారి స్లో అయిపోయింది కదా, ఇదే నాకు అర్థం కాదు. స్లో అవుతుంది. ఇంటర్నెట్ ఫేసింగ్ ఇది అయిపోయింది, EPCని మార్చుకున్నాను నేను. ఓకే, ఇది ఇచ్చేసాను, అవైలబిలిటీ జోన్ ఇచ్చేసాను, సెక్యూరిటీ గ్రూప్. ఓకే, కమ్ ఆన్ గైస్, వాట్ ఈస్ దిస్, గాడ్ వాట్ ఈస్ దిస్, ఇంత స్లో ఉంటే ఎలా చెప్పు. మనకి టార్గెట్స్లో ఆల్రెడీ టార్గెట్స్లో వచ్చేసింది కదా, మరి ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఏమైంది. ఓకే, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నేను మళ్ళీ క్రియేట్ చేశాను లోడ్ బ్యాలెన్స్.
Wait. Let's see what's it making this mistake. Let me restart, guys. I don't know why it's showing this thing. Sorry, ఇది ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. Okay, let me get some idea. క్రియేట్ అవ్వట్లేదు, ఎందుకు మనం క్రియేట్ చేసిన ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఓకే, ఇక్కడ నేను డిఫాల్ట్గా యాడ్ చేశాను అయినా కానీ 80ని హెచ్డిపిని. ప్లస్ ఇక్కడ టార్గెట్ గ్రూప్ రావాలి కదా, మనకున్న టార్గెట్ గ్రూప్. దానికి రీజన్ ఒహాయోలో ఉన్నాం, దానికి ఒహాయోలోనే ఉన్నాం, అంతా బాగానే ఉంది కదా. Devish, yesterday we created like web access control list, right? దానికి Web దీనికి ACL. సంబంధం లేదు. సంబంధం. Okay. I deleted everything. ఎందుకు ఇట్లా చేస్తుంది ఇది? ఓకే, లెట్స్ సీ. I can create a new target load balancer, but doesn't matter, right? It should show, right? Why it's not showing them? That's my question. For example, పెట్టాం ఇక్కడ. Let's see. నాకు ఇప్పుడు వచ్చింది ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇక్కడ వచ్చింది కదా. ఓకే, ఆల్రెడీ ఎలాగో మనం డిఫాల్ట్ దానికి పెట్టాం కదా. లెట్ మీ సీ. అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఓకే, సంథింగ్ గైస్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది ఎందుకు అలా వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ లెట్ ఇట్ బి. డిఫాల్ట్లో వెళ్ళి దీన్ని తీసేద్దాము. ఐ డోంట్ వాంట్ టు కీప్ డిఫాల్ట్. డిఫాల్ట్ ఇది ఉండదు. నేను దీన్ని యాక్చువల్లీ హెచ్డిపి ఉండకూడదు, సో అందుకే దాన్ని తీసేస్తున్నాను. ఓకే, సో లెట్ మీ గో అండ్ డూ దట్ థింగ్స్. సో ఏఎల్బి క్రియేట్ చేశాను నేను. వన్స్ ఎప్పుడైతే ఏఎల్బి క్రియేట్ చేశానో, ఓకే, యా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్, అండ్ దెన్ విల్ లుక్ ఇంటూ ఇట్. ఓకేనా?
సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 to 4 minutes అనమాట. ఒక 3 to 4 minutes పడుతుంది. ఇది ఇక్కడ యాక్టివ్ స్టేటస్ రావాలి. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కాజింగ్ మిస్టేక్. సో వీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. అక్కడ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఓకే, లెట్ మీ ఫిగర్ అవుట్. ఐ డూ ఏ మేబీ అన్న అవుటేజ్ అయితే ఏం లేదు నాకు తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బాగానే ఉంది. బట్ ఎందుకు అక్కడ ఉన్నది చూపించలేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఒక డిఎన్ఎస్ వచ్చింది. దీన్ని మనం చూసాం కదా. ఆ డిఎన్ఎస్ని గూగుల్ చేస్తే ఏమైందో మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, సో నిన్న మొన్న ఇప్పటివరకు ఏమైనా క్లాసెస్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీన్ వెల్ నాకు 5 minutes టైం ఉంది కదా. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ గ్రీష్మా? Actually, in today's class, like for a single load balancer, maximum how many instances can we create? Create a number Okay. of things. Because application can't host on one EC2, right? In a bigger level group, I'm talking in a very large scale. But the scale. Where is Keerthan not joined today? Prasanna, your friend, where you went? No, I don't know why he didn't attended the class. Don't help him. Let you do it. Okay. Independent గా చేయాలి ఏదైనా కానీ. Don't help him. Okay. నేర్చుకోడు. నీకు ఎర్రర్స్ వచ్చినాయి, అతనికి రావు కదా. సో ఎప్పుడైనా చేయాలి. ఓకేనా? Okay. సో నెక్స్ట్ టైం డూ ఆన్ యువర్ ఓన్ అని. నీకు ఆఫ్ కోర్స్ నీకు కొలాబరేట్ ఎఫర్ట్ ఉంటుంది, బట్ నీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు ఓన్గా చేసినంత సాటిస్ఫాక్షన్. రైట్? నీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. యూ డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. సో మెయిన్ రీజన్ నేను కొలాబరేట్ అయ్యింది, ఆయన ల్యాప్టాప్ లో ఈజీగా అయిపోతుంది కదా. సో నాకు కొంచెం డిఫికల్ట్ ఉంది. సో యూజ్ చేస్తాను. ఏముంది? యా అదే చూస్తున్నాను నేను కూడా. ఎవ్రీ ప్రాబ్లమ్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్, ఫర్ ఎ లెర్నింగ్ పర్పస్. ప్రతి ఒక్క ప్రాబ్లం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఐ సీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వే. ఐ డోంట్ నో హౌ యూ సీ ఎట్ థింగ్స్. ఓకేనా? See, if you are worrying about your job, if you are worrying about things, now this is the right time to build yourself, build your profile, build your portfolio. You can't learn when you're on top. Seriously, only 1% people will learn every day. ఎవరైనా ఈవెన్ దో నువ్వు మంచిగా జాబ్ చేసి మంచిగా ఉన్నా కానీ నేర్చుకోరు ఎవరు. ఈ స్ట్రగుల్ అంతా దేనికి? నీకు జాబ్ వచ్చిందానికి ఎవరో ఒకరు జాబ్ ఇచ్చారు, నువ్వు నేర్చుకుంటావా? రోజు కూర్చుంటావా ఇట్లా? రేష్మా కూర్చుంటావా రోజు ఇట్లా? నువ్వు కూర్చోవు, అవునా? You don't have discipline. So these things you need to learn to yourself. నువ్వే నేర్చుకోవాలి ఇవన్నీ. ఎందుకు చెప్పనా? See, I'm not pointing anyone, but చెప్తున్నాను. ఓకే, our ALB is ready. Let's go and do the things అనమాట. సో మన ALB ఇక్కడ ఉంది. మనం డిఎన్ఎస్ని తీసుకున్నాం. గూగుల్లోకి వెళ్ళాం మనం. టైప్ ఫస్ట్ మనకి ఏమొచ్చింది చదవండి ఇక్కడ. IP 10.0.1.79కి వెళ్ళింది, రైట్? I'll refresh. ఇప్పుడు దేనికి వెళ్ళింది? చెప్పండి. 85 లేదా? ప్రైవేట్ ఐపి అవునా? అంటే ఏంటి? నేను మళ్ళీ దీన్ని లోడ్ చేస్తాను. ఇంకో రిక్వెస్ట్ ఈ ఇన్స్టెన్స్కి వెళ్ళింది, ఇంకొక రిక్వెస్ట్ ఏ ఇన్స్టెన్స్కి వెళ్ళింది? 85కి వెళ్ళింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ అనమాట. ఓకేనా? మళ్ళీ దీన్ని లోడ్ చేస్తున్నాను. 79కి వెళ్ళింది. ఇప్పుడు దీన్ని లోడ్ చేస్తే 85కి వెళ్ళింది. అంటే ట్రాఫిక్ అనేది ఏం చేస్తుంది? ఏఎల్బి డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా? వాచింగ్ రేష్మా? ఎస్, రైట్? ఓకే, లెట్ మీ ఐ వాంట్ టు షేర్ అగైన్. మళ్ళీ చేయాలా? No, it's clear. Yeah. సో దట్స్ హౌ యూ డూ ద థింగ్స్ అనమాట. ఈవెన్ నువ్వు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ బట్టి వాటిని పుల్ ఓవర్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, సో కీప్ డూయింగ్ ద థింగ్స్ బికాస్ దిస్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఎ షార్ట్ వన్, ఇట్స్ నాట్ ఎ బిగ్ వన్. ఇట్స్ అంత హెక్టిక్ ఏం కాదు. మీరు వన్స్ ఏఎల్బీకి వచ్చిన తర్వాత రేపు పొద్దున బిగ్గర్ ఇవన్నీ పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్ చేయొచ్చు. మనం ముందు VPC నేర్చుకున్నాం, EC2 నేర్చుకున్నాం, WAF నేర్చుకున్నాం, ఏఎల్బీ నేర్చుకున్నాం. రేపు పొద్దున ఇదంతా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం మనం. అర్థమైందా? WAF పెడతాం, ఒక వెబ్ అప్లికేషన్ నేను హోస్ట్ చేస్తాను, దానికి WAF పెడతాను, దానికి ఏఎల్బీ ఇస్తాను, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాము. ఒక రియల్ టైం వెబ్సైట్ని మనం బిల్డ్ చేయబోతున్నాం కమింగ్ క్లాసెస్లో. అర్థమైందా?
అండ్ మోర్ ఎవర్ నేను కొన్ని హెల్త్ కేర్లో ఇంతకుముందు పనిచేసిన ఎక్స్పీరియన్సెస్, నేను చేసిన కంపెనీలో రియల్ టైంలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తావు, ఏ విధంగా ట్రబుల్ షూట్ చేస్తావు. బికాజ్ నీకేంటంటే ఇవన్నీ నువ్వు చేయడం వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసా, రేపు పొద్దున క్లౌడ్ ఈజ్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూ వోంట్, నువ్వు రేపు పొద్దున నీ కంపెనీలో ఓన్లీ ఒక VPC క్రియేట్ చేయడం అనేది నీ టాస్క్ ఉండదు తెలుసా. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం టాస్క్ ఉండదు. ALB క్రియేట్ చేయడం, వ్యాప్ పెట్టడము, సెక్యూరిటీ పెట్టడము, నెట్వర్క్ ఫైర్వాల్స్ పెట్టడము, ఇది వర్క్ ఉంటుంది. ఇది రియల్ వర్క్. నువ్వు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నావు ప్రతిరోజు. ఈరోజు ALB గురించి నేర్చుకున్నావు, నిన్న వ్యాప్ గురించి నేర్చుకున్నావు, అంతకుముందు ప్రైవేట్కి పబ్లిక్కి ఎలా పెట్టుకోవాలో నేర్చుకున్నావు. అర్థమైందా? నువ్వు వెబ్సైట్లోకి వెళ్ళి ఒక డేటా ఎంటర్ చేసినావు, అది డేటాబేస్లో సేవ్ అవ్వాలి. రేపు పొద్దున మనం RDS గురించి నేర్చుకుంటాం, డేటాబేసెస్ గురించి, అమెజాన్ RRS గురించి నేర్చుకుంటాం. అంటే ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని ఎలా హోస్ట్ చేస్తాము, హోస్ట్ చేసిన దాన్ని ఏ విధంగా చేస్తాము, ఇలా చేయాలి. ఫాలో రాకేష్ తానంకి యూట్యూబ్ ఛానల్, ఫాలో హే డెవాప్స్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సింగంపల్లి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండిద్ది. ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు. ప్రవీణ్ సింగంపల్లి, దాని తర్వాత రాకేష్ తానంకి, అభిషేక్ వీరమల్ల. మీరు కనుక డెవాప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే ప్లీజ్ ఫాలో అభిషేక్ వీరమల్ల ఛానల్. నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంది. గిట్ హబ్, డాకర్, క్యూబర్నెటిస్, ఆన్సిబుల్, చెఫ్, పప్పెట్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి ఉంది అతని దగ్గర. అర్థమైందా? సో ప్లీజ్ ట్రై టు డూ ద థింగ్స్. ఇది ఒక్కటే నేర్చుకోమని కాదు, అంటే మీరు 1 అవర్ నేర్చుకున్నది మాత్రం మీరు AWS నేర్చుకున్నట్లు కాదు. యూ హ్యావ్ అనదర్ 23 hours. అంటే డే ఉంది, నైట్ ఉంది. చాలామంది నిద్రపోతారు నైట్. ఓకేనా? నువ్వు క్వశ్చన్ అడిగావు రేష్మ, నేను రెస్పాండ్ అయ్యాను, గుర్తుందా? సో కీప్ ఇన్ మైండ్. ఓన్లీ డేనే పని చేద్దాం అనుకుంటారు. 8 hours పని చేస్తే పని చేసినట్టు కాదు. వెన్ యువర్ టైమ్ ఈజ్ నాట్ గుడ్, యూ హ్యావ్ 24 hours టైం. నీ టైం బాగాలేదని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు 24 గంటలు ఉంది నేర్చుకోవడానికి. ఓకేనా? ఇదే టైంలో కొంతమంది నిద్రపోతారు, ఇదే టైంలో కొంతమంది వర్క్ చేస్తారు. ఫిగర్ అవుట్ విచ్ కేటగిరీ ఫ్రమ్ యూ, మీరే కేటగిరీలో ఉండాలనుకున్నారు. ఓకేనా? సో ఈరోజు ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఇండియాలో ఒక 10 లక్షల రూపాయలు రావడానికి 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. మీరు ఇక్కడ రేపు పొద్దున్న జాయిన్ అవ్వగానే మీకు మినిమం 80 లక్షలు వస్తాయి, 100K వస్తాయి, 85 lakhs వస్తాయి. మరి మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ వాల్యూ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్? అంటే ఎవ్రీ వన్కి ఒక డిజర్వింగ్నెస్ ఉంటుంది కదా. అంటే వాట్ యూ మీన్? ఇఫ్ యూ నీడ్ టు డూ ఏ జాబ్, యూ నీడ్ అట్లీస్ట్ సమ్ డిజర్వింగ్నెస్, సమ్ క్వాలిటీస్ టు డూ. సో ఈరోజు మీరు బ్రష్ అప్ అవుతున్న దాని మీదనే. ఈరోజు శ్రీ ఇండియా నుంచి ఉన్నాడు, అడగండి ఇండియాలో ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో. ఒక 10 లక్షలు శ్రీ, ఈరోజు నువ్వు, లెట్ మీ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఫర్ అ మినిట్. ఈరోజు నీకు 15 లక్షలు రావాలంటే ఇండియా ఎంత టైం పట్టింది? Will take a lot of time. ఎన్ని సంవత్సరాలు పట్టింది? Based on savings. నీ సేవింగ్స్ అనట్లా, నీ శాలరీ ప్యాకేజ్ 15-20 lakhs రావాలంటే ఎంత టైం పట్టింది? Minimum 5 years. Guys, you might get in next 3 months 100K. I mean 80 lakh rupees. I mean, guys, just understand where we are. You are in the peak of the stage. You are in the Everest right now. బ్యాంక్ జాబ్ మార్కెట్ అనేది అమెరికాలో లేకపోతే ఎక్కడ ఉండదు తెలుసా. సగం మంది క్లయింట్లు అమెరికన్ క్లయింట్లకే పనిచేస్తారు ఇండియా నుంచి. యు ఆర్ ఇన్ ద ఎవరెస్ట్ అండ్ యూ నో హౌ టు క్లైంబ్. నువ్వు టాప్కి వచ్చేసావు, ఎట్లనో ఒక హెలికాప్టర్ దింపేసింది నిన్ను. కిందికి వెళ్ళడానికి నీకు వాక్ లేదు, కిందికి వెళ్ళడానికి నీకు తెలీదు. పైకి రావడానికి వాళ్ళకి టైం పట్టింది, కిందికి వెళ్ళడానికి వాళ్ళకి టైం పట్టింది. ఇఫ్ యు నో క్లైంబింగ్, సియర్స్. అర్థమైందా? నిన్ను పైన దింపారు. యూ హ్యాడ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, సీ ద వ్యూ. గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఓకేనా? జస్ట్ గైస్ 30 days ఐమ్ టెలింగ్ యూ, బీ విత్ మీ. Be with me. I said in one of my Instagram quotes sometime back, way back in 2016 or 2017. Okay, let me read it for you guys. I made one photo. I just want to read it in this particular situation. Yeah. So this is the one. I'm talking in one of the stage speech anamata. Identi telusa? If you hang out with me for too long, I will brainwash into believing yourself and knowing. No, I'll start again. Sorry. If you hang out with me for too long, I will brainwash you to believing in yourself and knowing you can achieve anything in life.
Okay, I posted in 2016 or sometime. The only stuff, be with me. We have a good day, share with me. You have a bad day, share with me. I'm going to make you anything. Okay? If I can do with 9 days, if you can stay with me for 10 years, anything, not only life. People say, no, I can't. No, you can discuss with me everything. Okay? I'll definitely do it for you guys. Okay? So, keep doing the things. ఓకేనా? నువ్వే చెప్తావు ఒకరోజు వచ్చి I cracked the job అని. Even I am also listening to same kind of people who I was listening to. These are all my mentors. Abhishek Veramalla, Praveen Singampalli, Cloud Advocate. I see their YouTube channels like anything. ఒక్కొక్క వీడియోని ఒక 3 hours వీడియోని మైట్ బి నేను 2-3 సార్లు చూసే ఉంటాను. యూ సీ, ఐ టోల్డ్ యూ కీప్ రైటింగ్ బుక్స్ అని. టుడే మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, లెట్ మీ షో యూ మై బుక్స్ టు యూ. ఐ డోంట్ నో వెదర్ ఐ షోడ్ ఆర్ నాట్. ఓకేనా? ఆల్ మై బుక్స్. నువ్వు ఈ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకుంటున్నావు కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ నేను ఎప్పుడో 2018లో నేర్చుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక డేట్ రాసుకున్నాను. ఎప్పుడు ఇది? సీ ద డేట్ టుడే. వాట్ ఇస్ ద డేట్ టుడే? లిసన్, ఈ డేట్ ఎవరికైనా కనిపిస్తుందా? మహేంద్ర, రీడ్ ఇట్. 2021-24. 29/5/2021. Yeah, it's guys 29-25. I don't 2021. date. 3 years. I'm talking అసలు నేను నేర్చుకుంటున్నాను. ఇంకో చూడండి, ఇది ఎప్పుడో సమ్ టైమ్ బ్యాక్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించే. ఇదేంటి? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఏంటిది? 7 layers ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎలా ఉంటుంది, ఆల్ ద స్టఫ్. See, వర్షనింగ్ కాన్సెప్ట్ గైస్, దిస్ ఈస్ క్రేజీ. See, నేనే డయాగ్రామ్ వేసుకున్నాను. వర్షనింగ్ కాన్సెప్ట్ ఎలా మీకు చెప్పాను కదా, దాన్ని ఏమంటారు? ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ ఉంది, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2. ఐ థింక్ రేష్మా కెన్ మేక్ సమ్ డాట్స్. S3 versioning some time back. Guys, if I'm telling you today, I did lot of background work for that. I'm saying you are in my way, that's it. Just your years passed, ante. అర్థమైందా? లెట్స్ డూ దట్. ఓకే, రేపు మనం నెక్స్ట్ ఈ వీకెండ్ నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, మీరు ప్రాజెక్ట్ చేయాలి. ఓకేనా? డోంట్ సే వీకెండ్ ఫర్ యూ. ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. వీ కెన్ డూ మెనీ థింగ్స్, రైట్? అది మనం ఇంకా చాలా చేయొచ్చు. ఎంతమంది ప్లాన్స్ ఉన్నాయి లాంగ్ వీకెండ్? రేష్మా, యూ? Not at all. Prasanna, for you? I sure you have something. Yeah, Jagdish, but చేస్తాను in project. ఓకేనా? సో లాంగ్ వీకెండ్ బేసిక్గా మనకి 2 రోజుల హాలిడేస్, బట్ ఈ రోజు 3 రోజులు వచ్చింది. కానీ మనం ఇంకా ఐ థింక్ ఇఫ్ ఐ ప్లాన్ 6 hour సెషన్, వాట్ యూ థింక్ గైస్? ఓకే, It would be nice. నో, రేష్మా ఎక్స్ప్రెషన్ ఐ కెన్ సీ. ఓకేనా? అది ఇబ్బంది పడినట్టుంది. ఐ నో యువర్ ప్రియారిటీ, ఐ నో యూ హ్యావ్ some assignments and all, but yeah, we'll discuss sometime. 6 hours long session. How many people are ready? 6 hours I'm going to, because we can cover a lot of things. We can know a lot of things. Yeah, I'm in, Jagdish. Ready. How many people are in? Pawan, are you in or not? Phone number 2. I'm in. You're in 6 hours. I'm ready to teach for how many number of hours? Okay, let's do couple of things. Lot of practicals, lot of theory. I may ask you to share your screen and let's do it together. Mhm. Okay, and try to bring Mac laptops. Okay. I fed with all other laptops, Windows, Ubuntu and all. No, Mac is very easiest laptop to do everything. Okay, na? So I'll figure out a time, because I need to see what other things will around me. But definitely I'll figure out a time. 6 hours, let's do big things. I'll teach you lot of security things, AWS Inspector, AWS organizations we have. Security point lo maatladutunnam, because as of now we are in networking and security. See, Reshma, iyanni load balance unde networking loki vachi security loki vachindi. Manam ninne em maatladukunnamu? WAF ane securities loki vachindi, but ee roju networking loki vachindi. We'll discuss about network load balancer. I'm not sure about gateway load balancer. It's a bit complicated. I don't want to put you in that particular bucket, right? But last lo maatladukundam, then you have a great understanding capability to understand that one. And second thing, మనం AWS Inspector మాట్లాడుకుందాం, AWS Maggie గురించి మాట్లాడుకుందాం. నార్మల్ మ్యాగీ కాదు, మెగీ అని ఒకటి ఉంటుంది అనమాట AWSలో, దాని గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్గా S3కి హోస్ట్ అయిన AWS Glue గురించి మాట్లాడుకుందాం. అందరూ ETL అందరూ అంటున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం.
ఈ యొక్క నెట్వర్కింగ్ సెక్యూరిటీ పాయింట్లు కాకుండా కొంచెం డేటా యాక్టివిటీస్ చేద్దాం. ఒక చంక్ ఆఫ్ డేటాని తీసుకొని దాని మీద మనం యాక్టివిటీస్ పర్ఫామ్ చేద్దాం. ఓకేనా? మనం ఏం చేద్దాం అంటే కొంచెం డేటాబేస్ ఆపరేషన్స్ కూడా చేద్దాం కొన్ని. ఓకేనా? అండ్ మనం అమెజాన్ అరోరా గురించి నేర్చుకుందాం, డైనమోడిబి గురించి నేర్చుకుందాం. ఓకే, లాంబ్డా గురించి నేర్చుకుందాం, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంప్యూట్ టూల్. ఓకేనా? వీటన్నిటి గురించి ప్రతిరోజు ఏ టాపిక్ నేర్చుకున్నా హ్యాండ్స్ ఆన్ మనం. అర్థమైందా? వాటన్నిటిని నేర్చుకుందాం. ఐ విల్ ఫిక్స్ ద టైమ్. ఐ థింక్ విల్ యూ కంఫర్టబుల్ ఆన్ మండే ఆర్ సాటర్డే ఆర్ సండే? ఐ విల్ పోస్ట్ ఏ గ్రూప్. ఓకే, ఒక గ్రూప్లో ఒకటి పెట్టుకుందాము, ఒక పోల్ పెడతాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నారు. బట్ మైండ్ గైస్ 6 hours. 6 hours means 6 hours. ఓకేనా? లెట్స్ డూ దట్ దిస్ టైమ్. సరేనా? చలో, బాయ్ బాయ్ గైస్, సీ యూ టుడే. I have a query, Jagdish. Go ahead. Yeah, actually, you have told that if there are multiple instances, the load balancer will first check the health of the instance and then it will go to, I mean, if it is not good, it will shift to the other, right? I mean, can we do this now? Like, check how the health of these instances are there, వై how నాట్? it will check. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక ఇన్స్టెన్స్ డౌన్ చేద్దాం, తీసేద్దాం. ఒక ఇన్స్టెన్స్ స్టాప్ చేద్దాం. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 instances ఉన్నాయి కదా మనకి. ఏం చేద్దాం, మనం ఈ సెకండ్ ఇన్స్టెన్స్ని స్టాప్ చేద్దాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దీన్ని స్టాప్ చేస్తున్నాను నేను. ఓకేనా? టెంపరీగా స్టాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మన లోడ్ బ్యాలెన్సర్ కదా, సారీ మన ఇది మన ఏఎల్వి కదా. ఇది మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా. దీని దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ దీన్ని తీసుకున్నాం. ఏమొచ్చింది? 10.0.179 వచ్చింది కదా. ఇది మారుతుందా? నేను రీలోడ్ చేస్తున్నాను, మారుతుందా? No. వాట్ హ్యాపెండ్ ఇక్కడ? ఇట్ చెక్ ద హెల్త్ ఆఫ్ ద ఇన్స్టెన్స్, రైట్? ఏం చేసింది అక్కడ? దాని హెల్త్ని చెక్ చేసింది కదా. దాని హెల్త్ని చెక్ చేసిన తర్వాత కదా వచ్చింది. Okay. Apart from the stopping of instance, I mean, what elements include that instance might go down? See, there are many ఇన్స్టెన్స్ డౌన్ అయిపోవచ్చు. మైట్ బి అందులో ఉన్న అప్లికేషన్ డౌన్ అవ్వచ్చు. టుడే అప్లికేషన్ హోస్టెడ్ ఆన్ టాప్ ఆఫ్ ద EC2 ఇన్స్టెన్స్. ఆ అప్లికేషన్ కోడ్ ఎర్రర్ రావచ్చు, APIs మిస్టేక్స్ ఉండొచ్చు, దాన్ని హోస్ట్ చేసిన డెవలప్మెంట్ టీంలో ఏదైనా ఎర్రర్స్ ఉండొచ్చు, దానివల్ల ఇష్యూస్ రావచ్చు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్? ఇక్కడ మనం రిఫ్రెష్ చేసినప్పుడు IP అడ్రస్ వస్తుంది మీకు, నేను చూపించడానికి. అక్కడ మైట్ బి వెబ్సైటే ఉండొచ్చు కదా, ఇన్స్టా ఆఫ్ ఆ వెబ్ పేజ్ ఏదైనా ఉండొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఏమైంది ఇక్కడ, మైట్ బి ఇన్స్టెన్స్ కానీ ఇష్యూస్ రావచ్చు. మైట్ బి ఇన్స్టెన్సెస్ని 1 yearగా వీళ్ళు 1 year రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ తీసుకొని ఆ 1 year టైం అయిపోతే వాళ్ళు రెన్యూ చేయకపోవచ్చు ఆటోమేటిక్గా, అప్పుడు వాటికి ఇష్యూస్ రావచ్చు. మైట్ బి ఇన్స్టెన్స్ సరిగ్గా ప్యాచ్ అవ్వడం అవ్వచ్చు. అండ్ ఇలాంటి వాటిని అన్నిటికీ ఏం చేస్తారంటే వాళ్ళు రేదర్ దెన్ డైనమిక్ IP స్టాటిక్ IP పెట్టుకుంటారు, ఎలాస్టిక్ IP పెట్టుకుంటారు. ఎలాస్టిక్ IP పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ IP అడ్రస్ చేంజ్ అవ్వదు. ఓకేనా? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో అండ్ ఇంకా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీని పర్టికులర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను చెప్పేది ఏదైనా కానీ మీకు లెట్స్ బై 50% మాత్రమే. ఇంకో అదర్ 50% రియల్ టైం ప్రాబ్లమ్స్ అని మీకు ఎక్కడ వస్తాయి అంటే, రియల్ టైం మీరు పని చేసేది ఎక్కడ వస్తాయి. బట్ దాన్ని ట్యాకిల్ చేయాలని మీ దిస్ 50% ఈజ్ ఎనఫ్. అర్థమైందా? Okay. Thank you. That's one other thing. Thank you guys. See you. Okay. Let's meet you. And tomorrow is Friday. Don't forget, we have a lot of couple of other things. I'll post tomorrow or day after tomorrow regarding the poll. Okay. Chalo guys. Thank you. Bye bye. Thank you, Jagdish.